السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين والصلاة والسلام على رسول الله. أما بعد أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. ప్రియమైన మిత్రులారా, సోదరులారా, సోదరీమణులారా, మనము గత పాఠంలో అద్దర్సుల్ ఖామిస్ 5వ పాఠం యొక్క మొదటి పేజీని నేర్చుకున్నాము. ఈరోజు ఇన్షాల్లా మనం కొన్ని తమరీన్లను నేర్చుకోబోతున్నాం ఇన్షాల్లా. గత పాఠంలో 5వ పాఠంలో మనము ముజాఫ్ ఇలై ఏమిటి, ఎలా చదవాలి, దాని యొక్క అర్థం ఎలా ఉంటుంది అనేది మనం నేర్చుకున్నాం. సో ఇక్కడ ఈరోజు మనం నేర్చుకోబోయే తమ్రీన్లలో ముజాఫ్ ఇలైకి సంబంధించినవి ఉన్నాయి కాబట్టి చక్కగా ఇన్షాల్లా జాగ్రత్తగా విని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఫస్ట్ తమ్రీన్ చూద్దాము. అదిఫ్ అల్ కలిమతల్ ఊలా ఇల థానియా. ఏమంటున్నారంటే అదిఫ్ అల్ కలిమతల్ ఊలా ఇల థానియా అంటే మొదటి పదాన్ని, మొదటి వాక్యాన్ని రెండవ వాక్యంతో జోడించండి అని అంటున్నారు. ఇప్పుడు మొదటి వాక్యం అంటే ఇక్కడ కింద బ్రాకెట్స్ కింద ఖాళీలు మనకు కనిపిస్తున్నాయి కదా, 2 పదాలు ఇచ్చారు. మొదటి పదాన్ని రెండవ పదంతో జోడించాలి. ముజాఫిలై అంటే ఏంటి, ఇంతకుముందు నేర్చుకున్నాం కదా. సో ఇక్కడ మనం ముజాఫిలైగా ఈ వాక్యాలను మార్చాలన్నమాట. సో ఇక్కడ ఒకసారి చూడండి, కితాబు ఉదాహరణ కూడా మనకి ఇవ్వడం జరిగింది. కితాబున్ ముహమ్మదున్ అని ఇచ్చారు. దాన్ని ఇప్పుడు మనం ముజాఫిలై ఎలా చేయాలి, కితాబు ముహమ్మదిన్. సో కితాబుని ముహమ్మద్ వైపుకి జోడించడం జరిగింది. కితాబు ముహమ్మదిన్. ఇక్కడ ముహమ్మదున్ ఉంది, ఇక్కడ ముహమ్మదిన్. ఎందుకు, ముజాఫిలై కాబట్టి దానికి జేర్ ఇవ్వడం జరిగింది. సో అలాగా. తర్వాత చూడండి, మక్తబున్ అల్ ముదర్రిసు. సో ఇప్పుడు మక్తబ్ని ముదర్రిస్కు జోడించండి. ఏమంటున్నారు, మక్తబుల్ ముదర్రిసి. సో ఇదే విధంగా ఈ ఖాళీలను కూడా మనం చూసుకోవాలి, పూరించాలి. ఇక్కడ మొదటి చూడండి, కలమున్ హామిదున్. కలం అంటే పెన్ను, హామిద్ పేరు. ఇప్పుడు ఎలా అంటాము, కలము హామిదిన్. ఇక్కడ ఏం రాయాలి, కలము హామిదిన్. రెండవది బైతున్ అబ్బాసున్ ఉంది. సో ఇప్పుడు మనము ఇక్కడ ఏంటి, ఇప్పుడు అర్థం ఏంటి, బైతున్ అంటే ఇల్లు, అబ్బాస్ అంటే అబ్బాస్. ఇప్పుడు అబ్బాస్ యొక్క ఇల్లు అని రాయాలి. ఇందులో ఎలా రాస్తాము, బైతు అబ్బాసిన్. ఆ తర్వాత చూడండి, గుర్ఫతున్ అలీయున్ అని ఉంది. ఇప్పుడు మనం గుర్ఫా అంటే గది, ఇప్పుడు అలీ యొక్క గది అని రాయాలి. ఎలా రాస్తాము, గుర్ఫతు అలీయిన్. సో అలాగే అన్ని రాయాలి. ఎలా చూడండి, దఫ్తరున్ సయీదున్, దఫ్తరు సయీదిన్. మిందీలున్ యాసిరున్, మిందీలు యాసిరిన్. అలాగే కమీసున్ అమ్మారున్, కమీసు అమ్మారిన్. సరీరున్ ఖాలిదున్, సరీరు ఖాలిదిన్. సో అలా అన్ని రాయాలన్నమాట. మిఫ్తాహుల్ బైతి, దుక్కానున్ అత్తాజిరు, దుక్కాను తాజిరి. బైతున్ అల్ ముహందిసు, బైతుల్ ముహందిసి. ఇస్ముల్ వలది, ఎలా రాయాలి, ఇస్ముల్ వలది. కితాబుల్లాహి, ఇక్కడ తన్వీన్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది, అందరు గుర్తించాలి. ముజాఫ్ ఎప్పుడు కూడా తన్వీన్ ఉండదు, ఇది గుర్తించండి. ముజాఫిలైకి రావచ్చు కానీ ముజాఫ్కు ఎప్పుడు కూడా తన్వీన్ అనేది ఉండదు. సో ఇది గుర్తించండి. కితాబుల్లాహి. ఇక్కడ బింతు త్వబీబి, బింతున్ ఉంది. సో బింతు త్వబీబి. ఇప్పుడు తబీబు ఉంది కానీ మనం జోడించిన తర్వాత అది ముజాఫిలై అవుతుంది కాబట్టి దానికి జేర్ పెట్టాలి. బింతు త్వబీబి. మిఫ్తాహు సయ్యారతి. సో ఈ విధంగా మనం ఇలా చదవాలన్నమాట. ఆ తర్వాత రెండవ చూడండి, ఇఖ్రా వక్తుబ్ మా వక్తి అవాఖిరిల్ కలిమాత్. చదవండి, రాయండి. ఈ కింది పదాలు ఏవైతే ఉన్నాయో ఈ పదాలకు చివరన వాటి యొక్క ఏరాబ్ అనేది పెట్టండి, వాటికి ఏం హరకత్ వస్తుంది అనేది పెట్టుకుంటూ రాయండి, చదవండి అని మనకు చెప్తున్నారనమాట. సో ఇప్పుడు మనం రాయాలి. ఎలాగా, బాబుల్ మద్రసతి. బాబ్ అంటే తలుపు, మద్రసత్ అంటే స్కూల్ తలుపు అన్నమాట, స్కూల్ గేట్. ఇక్కడ హిమారుర్ రజులి, హిమార్ ఉంది. హిమార్ అంటే గాడిద, రజుల్ అంటే మనిషి. హిమారుర్ రజులి. బైతు హామిదిన్. సయ్యారతుల్ ముదీరి. మిందీలు అమ్మారిన్. ఇస్ముత్ తాలిబి.
బైతుల్లాహి, బైతుల్లాహి. ఇక్కడ చూడండి ఫీ వచ్చింది, అంటే ఫీ అంటే హురుఫే జర్. సో ఫీ కితాబిల్లాహి, ఫీ కితాబిల్లాహి, కితాబి పెట్టాలి ఎందుకంటే ఫీ వచ్చింది కాబట్టి. ఫీ కితాబిల్లాహి. ఇక్కడ మళ్ళీ మిన్ వచ్చింది కింద. మిన్ బైతి, మిన్ బైతి రాయాలి. మిన్ బైతిల్ ముదర్రిసి, మిన్ బైతిల్ ముదర్రిసి. ఇక్కడ కూడా అలా వచ్చింది. అలా మక్తబిల్ ముదీరి. సో ఈ విధంగా మనము చదవాలి, ఈ విధంగా మనం రాయాలి. ఆ తర్వాత చూడండి ఇఖ్రా, చదవండి అంటున్నారు. పదాలు ఇచ్చారు, పదాలని చక్కగా చదువుకుంటూ ప్రాక్టీస్ చేసుకోవాలి. అలాగే అర్థాలు కూడా మనము నేర్చుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి చదవండి వీటిని ఎలా చదువుతారు చూడండి. ఐన బైతుల్ ముదర్రిసి హువ బഈదున్. ఏమంటున్నారు? ఐన బైతుల్ ముదర్రిస్ అంటే ఉపాధ్యాయుడి ఇల్లు ఎక్కడ ఉంది. హువ బঈదున్, అది దూరంగా ఉంది. అల్ ఖుర్ఆను కితాబుల్లాహి, ఖురాన్ అల్లాహ్ యొక్క పుస్తకము. ఎలా చదవాలి? అల్ ఖుర్ఆను కితాబుల్లాహి, కితాబుల్లాహి ఇలా. తర్వాత అల్ కఅబతు, అల్ కఅబతు బైతుల్లాహి, అల్ కఅబతు బైతుల్లాహి. ముహమ్మదున్ సల్లల్లాహు అలైహి వసల్లం రసూలుల్లాహి, రసూలుల్లాహి. ఖరజల్ ముదర్రిసు మిన్ గుర్ఫతిల్ ముదీరి, ఖరజల్ ముదర్రిసు మిన్ గుర్ఫతిల్ ముదీరి. హాదా బైతు హామిదిన్, హాదా బైతు హామిదిన్ వదాలిక బైతు ఖాలిదిన్. వదాలిక బైతు ఖాలిదిన్. హాదా బైతు హామిదిన్ వదాలిక బైతు ఖాలిదిన్. ఆ తర్వాత చూడండి ఇబ్ను అమ్మారిన్, ఇబ్ను అమ్మారిన్ తాలిబున్ వబ్ను యాసిరిన్ తాజిరున్. ఎక్కడ ఏం హరకత్ పెడుతున్నామని జాగ్రత్త చూసుకోవాలి. ఇబ్ను అమ్మారిన్ తాలిబున్ అంటే ఏంటి? అమ్మార్ కొడుకు స్టూడెంట్, అమ్మార్ కొడుకు చదువుకుంటున్నాడు, లేదా అమ్మార్ కొడుకు, అమ్మార్ యొక్క పుత్రుడు, అమ్మార్ యొక్క కుమారుడు విద్యార్థి. వబును యాసిరిన్, యాసిర్ కుమార్ మరియు యాసిర్ కుమారుడు ఒక వ్యాపారి. బైతుల్ ముదర్రిసి, బైతుల్ ముదర్రిసి బঈదున్, టీచర్ ఇల్లు దూరంగా ఉంది. మరియు బైతు తాజిరి, వ్యాపారి బిజినెస్ మ్యాన్ యొక్క ఇల్లు దగ్గరగా ఉంది. హాదా మిఫ్తాహు సయ్యారతి, హాదా మిఫ్తాహు సయ్యారతి, ఇది కార్ యొక్క తాళం చెవి. ఆ తర్వాత ఐన మిఫ్తాహుల్ బైతి, ఇల్లు తాళం చెవి ఎక్కడ ఉంది? ఇల్లు తాళం చెవి ఎక్కడ ఉంది? ఇక్కడ తర్వాత చూడండి మన్ అంత యా వలదు, మన్ అంత నువ్వు ఎవరు ఓ పిల్లవాడా, ఓ అబ్బాయి నువ్వెవరు అని అడుగుతున్నాను అనమాట. మన్ అంత యా వలద్, వలద్ అంటే చిన్న బాలుడు అంటారనమాట, బాలుడు. ఓ బాలుడా నువ్వెవరివి, ఓ చిన్న ఓ బాబు. యా అంటే ఓ, ఓ అన్నట్టుగా పిలుస్తాం మనం, పిలవడానికి యూజ్ చేస్తారు. యా వలద్ అంటే ఓ అబ్బాయి అన్నట్టుగా. మన్ అంత నువ్వెవరు ఓ అబ్బాయి, ఓ బాబు అన్నట్టుగా. మన్ అంత యా వలద్, అతను అంటున్నాడు అనా ఇబ్ను అబ్బాస్, నేను అబ్బాస్ కొడుకుని, నేను అబ్బాస్ కొడుకుని. తర్వాత వబును మన్ హువ, వబును మరియు వబును మన్ హువ, మరియు అతను ఎవరి కొడుకు? హువ ఇబ్ను ఖాలిదిన్, అతను ఖాలిద్ కొడుకు. వబ్ను మన్ హువ, అతను ఎవరి కొడుకు? హువ ఇబ్ను ఖాలిదిన్, అతను ఖాలిద్ కొడుకు. ఆ తర్వాత చూడండి ఐన మస్జిదు రసూలిల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం, రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మస్జిద్ ఎక్కడ ఉంది? హువ ఫిల్ మదీనతిల్ మునవ్వరతి, అది మదీనా మునవ్వరలో ఉంది. ఆ తర్వాత బింతు హామిదిన్, బింతు హామిదిన్ ఫిల్ మద్రసతి, హామిద్ కూతురు స్కూల్లో ఉంది. వ బింతు ముహమ్మదిన్, మరియు ముహమ్మద్ కూతురు యూనివర్సిటీలో చదువుతుంది, ఇలా యూనివర్సిటీలో ఉంది. ఇస్ముల్ ముదర్రిసు,
ఇస్ముల్ ముదర్రిసి, ఇక్కడ ముదర్రిసి ముజాఫిలే కాబట్టి ఇస్ముల్ ముదర్రిసి సయీదున్, టీచర్ పేరు సయీద్. వస్ముల్ ముహందిసి, మరియు ఇంజనీర్ యొక్క పేరు ఖాలిదున్, ఇంజనీర్ యొక్క పేరు ఖాలిద్. అలాగే అమ్ము తాలిబి గనియున్, అమ్ము తాలిబి గనియున్ అంటే విద్యార్థి యొక్క అంకుల్ ధనికుడు. అమ్ అంటే ఏంటి, మనం అంకుల్ అని చెప్పుకోవచ్చు. అమ్ము తాలిబి గనియున్, గనియున్, అమ్ము తాలిబి గనియున్ అంటే విద్యార్థి స్టూడెంట్ యొక్క అంకుల్ ధనికుడు. అలాగే బాబుల్ మస్జిది, బాబుల్ మస్జిది మఫ్తూహున్, మస్జిద్ యొక్క తలుపు ఓపెన్ గా ఉంది అంటే తెరిచి ఉంది, మస్జిద్ తలుపు తెరిచి ఉంది. మరియు వబాబుల్ మద్రసతి ముగ్లఖున్, మరియు స్కూల్ గేట్ మూసి ఉంది, లేదా ఏంటి స్కూల్ గేట్, స్కూల్ తలుపు మూసి ఉంది. వబాబుల్ మద్రసతి ముగ్లఖున్, ముగ్లఖున్ అంటే మూసి ఉండటం. అలాగే ఖాలు హామిదిన్ ఫకీరున్, ఖాలు హామిదిన్ ఫకీరున్, ఇది కూడా ఖాలు అంటే కూడా మన ఏంటంటే బాబాయి లేదా అంకుల్ అని చెప్పుకోవచ్చు. హామిద్ యొక్క ఎవరు, హామిద్ అంకుల్, హామిద్ యొక్క బాబాయి పేదవాడు, హామిద్ యొక్క బాబాయి పేదవాడు. సయ్యారతు అబ్బాసిన్, అబ్బాస్ యొక్క కార్ ఫిష్ షారె, షారె అంటే రోడ్ అన్నమాట, అబ్బాస్ కారు రోడ్డు పైన ఉంది. సో ఈ విధంగా ఈ పదాలని మనం చదువుకుంటూ బాగా నేర్చుకుని బాగా ప్రాక్టీస్ చేయాలి. బారకల్లాహు ఫీకుం. వీటన్నిటిని కూడా బాగా వినండి, బాగా ప్రాక్టీస్ చేయండి, బాగా చదవండి. నోరు మంచిగా తిరిగే వరకు, మంచిగా పలకడం వచ్చే వరకు కూడా మాటి మాటికి చదువుతూ ఉండాలి. చదివిన పదాలని అలాగే వేరే వినియోగించుకుంటూ కూడా ఇన్షాల్లా. ఓకే, జజాకల్లాహు ఖైర్. అల్లాహ్ తఆలా మనందరికీ కూడా నేర్చుకునే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. బారకల్లాహు ఫీకుం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.